నేను మీ కావ్య. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యం మరియు వాస్తు శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గురువుగారు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, బేసిక్గా అన్ని దేవాలయాల్లో గుండ్రంగా తిరుగుతాం కదా, కానీ శివాలయంలో మాత్రం హాఫే తిరుగుతాం. దాన్ని చండీ ప్రదక్షిణ అంటారు కదా, అంటే ఏమిటో చెప్పగలరా? తప్పకుండా అమ్మ. మనకి ఎందుకు అలా చేస్తారు శివాలయంలో? ఒకటి, అసలు ప్రదక్షిణం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటి? సహజంగా ప్రదక్షిణం చేస్తే పాపం తొలగుతుంది అంటారు. చాలామందికి డౌట్ వస్తుంది, ప్రదక్షిణం చేస్తే పాపం ఎలా తొలగిపోతుంది? దానికి ఎందుకో చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, శివాలయంలో ఎందుకు అలా చేస్తారు అంటే, శివుడి లింగం ఇలా ఉంటుంది. ఉదాహరణకి ఇలా ఉండి మనం చేసే అభిషేకం ఇలా వెళ్ళిపోతుంది, సైడ్ నుంచి ఇలా ఇలా పొడవుగా ఉండి ఇక్కడ రౌండ్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఈ అభిషేకం వెళ్ళిపోయే సైడ్ ఏదైతే ఉంటుందో, మనం శివుడి ముందు నిలబడితే, ఏ ఆలయమైనా గుర్తుపెట్టుకోండి, ఆలయాల్లో భగవంతుడు వెస్ట్ సైడ్ ఉంటాడు, ఇంట్లో ఈశాన్యం వైపు ఉండాలి. ఆలయాల్లోనేమో పడమర వైపు ఉండాలి, ఇంట్లో ఈశాన్యం వైపు ఉంటాడు భగవత్ స్వరూపం. ఎందుకంటే ఇంట్లో ఉన్న భగవత్ స్వరూపం వెస్ట్ని చూస్తుంది, ఆలయంలో ఉన్న భగవత్ స్వరూపం ఈస్ట్ని చూస్తుంది. ఓకే, అది ఆగమ శాస్త్రం పరంగా ఆలయం నిర్మాణంలో అది ఆ సిద్ధాంతపరంగా అది అలా చేస్తారు. ఇంట్లో వాస్తుపరంగా ఇలా చేయాలి. ఇది అయితే ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ ఏదైతే మనం చేసిన అభిషేకం పోయే మార్గం ఏదైతుందో దాన్ని సోమసూత్రము అంటారు. సోమసూత్రము. అక్కడ చండీశ్వరుడు ఉంటాడు. చండీశ్వరుడు ప్రమద గణాలు ఉంటాయి అక్కడ. ఎప్పుడు కూడా మనం ప్రదక్షిణం చేసేటప్పుడు ఇలా వెళ్తాం. ఇది లింగం అనుకోండి, ఇది గుడి అనుకోండి. కాసేపు ఇక్కడ నుంచి మనం అభిషేకం చేసేటప్పుడు ఇలా బయటికి వెళ్ళిపోయే మార్గం ఏదైతుందో ఈ నందీశ్వరుడి దగ్గర మొదలు పెడతాం ప్రదక్షిణాన్ని. నంది దగ్గర మనం చేతి పెట్టి చూస్తాం కదా. ఎందుకు చూస్తారంటే, నంది ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈశ్వరుణ్ణి చూస్తున్నాడో మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడాలని. అప్పుడు నంది చూస్తున్నటువంటిది ఏంటి, అక్కడ దానికి ప్రాణప్రతిష్ఠ చేసి పెట్టినటువంటి నంది అంటే లైవ్గా చూస్తుంది, అది మనకు కనెక్ట్ అవుతుంది, ఈశ్వర సంబంధించిన అనుగ్రహం మనకు కనెక్ట్ అవుతుందని అలా చూస్తారు. చూసి అక్కడి నుంచి ఇలాగ ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. ఒకటి, మళ్ళీ ఇక్కడ రాగానే దాటరు, ఇలా వెళ్ళిపోతారు. మళ్ళీ ఇలా అలా 3 సార్లు చేయాలి. ఎప్పుడైనా ప్రదక్షిణ 3 సార్లే. సత్వ తమస్ రజోగుణాలు పోవడానికి 3 సార్లు. మొక్కు ఉంటుంది అనుకోండి, కొన్నిసార్లు కొంతమంది మొక్కులు ఉంటాయి, 41 ప్రదక్షిణమని, 61 ప్రదక్షిణమని, లేకపోతే 108. ఇప్పుడు బాలాజీ మనకి టెంపుల్ ఉంది, చిలుకూరు బాలాజీ, అది మొక్కు అన్నమాట. మొక్కు వేరు, సహజంగా ప్రదక్షిణం చేసే ప్రదక్షిణం వేరు. మీకు ఏదైనా ఒక సంకల్పం ఉంది, స్వామి నాకు ఈ సంకల్పం ఉంది కాబట్టి నేను ఈ మొక్కుతో చేస్తున్నాను అంటారు. ఇప్పుడు చూడండి, తిరుపతి మెట్లు ఎక్కుతారు కొంతమంది మోకాళ్ళతో ఎక్కుతారు. అంటే భక్తిని ప్రదర్శించుకొని మీ యొక్క నా మొక్కు తీరుతుంది అనేటువంటి ఒక సంకల్పంతో చేసుకునేది అది. రైట్. అయితే ప్రదక్షిణం చేస్తే ఎందుకు పాపం తొలగిపోతుంది అంటే, అసలు ఫస్ట్ ప్రదక్షిణం ఎలా చేయాలో తెలుసుకుంటే దాన్ని బట్టి పాపం ఎందుకు తొలుగుతుందో కూడా మీకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా ప్రదక్షిణం చేసేటప్పుడు శాస్త్రంలో చెప్పిన విధానం ఎలాగంటే, ఒక నిండు గర్భిణి అంటే ప్రెగ్నెన్సీ లేడీ ఒక కుండం చేత్తో నిండు నీళ్లుగా ఉన్న కుండను పట్టుకుంటే ఎంత స్లోగా నడుస్తుంది? ముందే గర్భిణి స్లోగా నడుస్తుంది కొంతవరకు, ఎందుకంటే బొజ్జలో శిశువు ఉన్నాడు కాబట్టి. కుండను కూడా చేత్తో పట్టుకుంటే ఈ కుండలో నీళ్ళు ఒలిగిపోకుండా ఉండడానికి, ఇక్కడ ఏ ఇబ్బంది కలగకుండా స్లోగా నడుస్తుంది. అలా నడవమని చెప్పింది శాస్త్రం ప్రదక్షిణంలో. అంతేగాని చాలామంది తెలియక పరుగులు తీస్తూ ఉంటారు. పరుగులు తీయకూడదు. స్లోగా నడుస్తూ మనసులో భగవత్ ఆరాధన చేయాలి, నామస్మరణ చేయాలి. ఎందుకు చేయాలి? అలా నడుస్తే ఎందుకు పాపం పోతుంది అంటే, ఎప్పుడైతే మనం అలా ప్రదక్షిణం చేసి కూర్చుంటామో, ఎప్పుడు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుందో మనకి విచక్షణ అనేది ప్రారంభమవుతుంది. నేను ఏం తప్పు చేస్తున్నాను, నేను ఎలా ఉండాలి. ఎప్పుడైతే మనకి మనసుకి ప్రశాంతమైన చిత్తంతో మనం ఆలోచిస్తామో, మిస్టేక్ అనేటువంటి చేయడం, మంచి పనులు స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఒక పిల్లవాడు చదవటం లేదు, ఉదాహరణకి ఒక 10th క్లాస్ కుర్రోడు ఉన్నాడు అనుకోండి, హాఫ్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయిపోయింది, చదవలేదు, కానీ హాఫ్ ఆఫ్ ది సబ్జెక్ట్ దగ్గర అతనికి ఒక జ్ఞానం వచ్చింది, బాగా చదువుతూనే కదా నేను బాగుండేదని. అది కాలేజ్ లెవెల్ కావచ్చు, స్కూల్ లెవెల్ కానీ, ఎనీథింగ్. అక్కడ నుంచి చదవడం మొదలుపెట్టాడు. మార్క్స్ పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి. మార్క్స్ ఎప్పుడైతే పెరిగాయో అతనికి ఒక మంచి లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి అన్నిట్లోనే ఒక సిస్టమేటిక్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే
ఎప్పుడైతే ప్రదక్షిణం చేస్తాడో ఆలోచనలు మారితే పాపాలు పోతాయి. సింపుల్. మీ ఆలోచనే మీ యొక్క పుణ్యానికి కానీ పాపానికి కానీ దారితీస్తుంది. ఒకళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచన వచ్చింది, మీకు పాపం అంటదు. ఇబ్బంది పెట్టినప్పుడే కదా, ఇబ్బంది పెట్టినోడికే భయం ఉంటుంది ఎప్పుడు కూడా. నిద్ర ఎందుకు పట్టదు అంటే ఒకటి అనారోగ్యంతో పట్టకపోవచ్చు, రెండోది వాడికి ఇబ్బంది పెట్టిన వాడు ఎప్పుడు ఏం చేస్తాడో అని నిద్ర పట్టవు చాలామందికి. అందుకని స్లీపింగ్ పిల్స్ మింగుతూ ఉంటారు, డ్రింకింగ్ చేస్తూ ఉంటారు. అది హ్యాబిట్ పరంగా డ్రింక్ చేసేది వేరు, వాడికి నిద్ర పట్టక డ్రింక్ చేస్తూ ఉంటాడు కొంతమంది. స్లీపింగ్ పిల్స్ వేసుకుంటాడు బికాజ్ ఆఫ్ వాడికి అపకారం చేశారు, నాకేమవుతుందో. అది ఏమీ చేయలేదు, ఏముండదు, హ్యాపీగా పడుకుంటాడు, అంతే కదా. ఇప్పుడు ఇదే పాపం ఏం చేస్తుంది, ఎప్పుడైతే నిద్రపట్టలేదో రోగంలోకి కన్వర్ట్ అవుద్ది. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రదక్షిణం చాలా జాగ్రత్తగా స్లోగా చేస్తూ ఉండాలి, ఎక్కువ హర్రిబరిగా చేయకూడదు. ఈ చండీశ్వరుణ్ణి దాటకూడదు, ఎప్పుడు కూడా దాటకూడదు. కాబట్టి శివాలయంలో ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇలా వెళ్ళడం, మళ్ళీ ఇలా రావడం, మళ్ళీ ఇలా వెళ్ళడం, ఇలా రావడమే చేయాలి. ఓన్లీ శివాలయంలో, మిగతా దేవాలయాల్లో అలా చెప్పలేదు. నవగ్రహాల దగ్గర 9 ప్రదక్షిణాలు చేయాలి. ఎందుకు 9 మంది మూర్తులు ఉంటారు అక్కడ, 9 నవగ్రహాలు కదా, 2 ఛాయాగ్రహాలు మిగతా ఇవి అక్కడ, కాబట్టి 9 సార్లు చేయాలి. ఇంకొకటి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నవగ్రహాల దగ్గర ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కుంటారు. అస్సలు కడుక్కోకూడదు. అలాగా కడుక్కొని వెళ్ళొచ్చు అక్కడికి. ఒకవేళ కడుక్కోవచ్చు ఎప్పుడు, ఒక్కోసారి మనకి ఏలనాడు శని, అర్ధాష్టమి శని టైంలో శనికి సంబంధించిన పూజలు ఎక్కువ అవుతాయి, నూనె పోసేస్తూ ఉంటారు, కింద కూడా పారుతూ ఉంటుంది. అప్పుడు కాళ్ళకి నూనె అంటుకున్నప్పుడు మనం పడిపోతాం, కాబట్టి అది రిమూవ్ చేసుకోవడం కోసం కాళ్ళు కడుక్కోవచ్చు, తప్పులేదు. నువ్వు అలాగే వెళ్ళి కింద పడితే నీకు నడ్డి ఇరిగితే పరిస్థితి ఏంటి కదా. కాబట్టి అప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవచ్చు, ఆ ఉద్దేశంతో కడుక్కోవచ్చు. కానీ అదేదో దోషం నా కాళ్ళకంటే వేస్తుంది, నన్ను అంటే వేస్తుంది అనుకుంటే మాత్రం పూర్తిగా మీరు చేసిన ప్రదక్షిణ ఫలితం కూడా రాదు. ఎందుకంటే నువ్వు వెళ్ళిందే అనుగ్రహం పొందడానికి, నువ్వు మళ్ళీ నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకుంటే ఎట్లా. అక్కడ వాళ్ళు ఏదో అనుగ్రహించాలని కదా, నవగ్రహాలు అనుగ్రహించాలని నువ్వు ప్రదక్షిణం చేసావు, మళ్ళీ వాటిని అంటుకోకూడదంటే ఎలా, అవి అంటుకోకుండా ఉండవు. ఎందుకంటే మనతో ఎప్పుడు నవగ్రహాల యొక్క ఎనర్జీ మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అయితే మనం ఎందుకు వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తాము అంటే పాజిటివ్గా రావాలి. నేను చేసే ప్రతి పనికి నవగ్రహాల యొక్క సంబంధం ఉంటుంది, మనం చేసే ప్రతి పనికి ఉంటుంది. భగవత్ సంబంధం ఉంటుంది, నవగ్రహాల సంబంధం ఉంటుంది. నవగ్రహాల సంబంధం ఎందుకు ఉంటుంది, మీరు చేసిన కర్మ నవగ్రహాల రూపంలో వస్తుంది. భగవంతుడు అనుగ్రహం ఏమో మీరు చేసుకున్న పుణ్యం బట్టి, మీరు వేడుకుంటున్న దాన్ని బట్టి మీకున్న భక్తిని భగవంతుడు అనుగ్రహం వస్తుంది. మీ భక్తి వల్ల వచ్చేది భగవంతుడు అనుగ్రహం, మీ కర్మ వల్ల వచ్చేది గ్రహానుగ్రహం. ఓకే, కాబట్టి ఏం చేస్తున్నాము, నా కర్మలో నేనేదో తెలుసో తెలియక అజ్ఞానంలో చేశానని చెప్పి గ్రహాలకి చెప్పుకుంటున్నాము. ఏదో అజ్ఞానంలో ఏదో తప్పు చేస్తుంటాను, ఇప్పుడు రక్షించు స్వామి అనో అమ్మవారిని వేడుకుంటున్నాం. అప్పుడు భగవంతుడు అనుగ్రహం వస్తుంది. ఏది చిత్తశుద్ధితో, ఏదో దొంగగా ఏదో తప్పు చేసేసి మళ్ళీ ప్రతిసారి వెళ్ళి భగవంతుడు పెట్టుకుంటా అంటే అది అమాయకుడు ఏం కాదు భగవంతుడు. అంత అమాయకులు అయితే ఇంత విశ్వాన్ని ఎలా రచిస్తారు. మన మనసు లోపలే ఉందో కూడా వాళ్ళకి తెలుసు, బయట కాదు. నువ్వు బయటకు నటిస్తానంటే అట్లా ఆయన దగ్గర పోయి, కాబట్టి అది కుదరదు. నువ్వు ఎక్కడైనా మాయ చేయగలవు కానీ భగవంతుడి దగ్గర నువ్వు మాయ చేయలేవు. కాబట్టి ఇలా చేయాలి. చేసి పర్టికులర్గా టెంపుల్కి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ప్రసాదం ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రసాదం తీసుకోవాలి. ఏదైనా శుచి శుభ్రంగా లేనప్పుడు వెళ్ళకూడదు లోపలికి. ఎందుకంటే ఆ ఎనర్జీ ఏమవుతుందంటే శుచి శుభ్రత లేని దగ్గర ఆ ఎనర్జీ ఫామ్ అవ్వదు, సరిగ్గా ఇబ్బంది వస్తుంది. దానివల్ల చక్కగా స్నానం చేసి కనీసం కాలు చేతులు కడుక్కొని అసలు లోపలికి వెళ్ళాలి. స్నానం చేసి వెళ్ళాలి యాక్చువల్ టెంపుల్లోకి. ఎందుకంటే మనకి ఏమవుతుందంటే ఉట్టి మన విగ్రహాన్ని చూస్తున్నాం, విగ్రహం కాదు, విగ్రహం కింద ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రం దానికి ధాన్యావాసము, పుష్పావాసము, జలావాసము, ఇలాగా కొన్ని వాసాలు చేసి దానిలో ఒక శక్తిని నింపుతారు. శక్తిని నింపి ఆ యంత్రాన్ని అక్కడ పెడతారు, దాని మీద విగ్రహం పెడతారు సహజంగా. ఆ యంత్రం యొక్క ప్రభావం మనం ప్రదక్షిణం చేసినప్పుడు మనకు ఒక ఆరా అనేది ఉంటుంది మన లోపల. ఆ ఆరా ఏంటంటే ఎంత క్లీన్గా ఉంటే మన గ్రహాల నుంచి వచ్చే ఎనర్జీ అంత నీట్గా వస్తుంది. ఆరా సరిగ్గా లేదనుకోండి అలా రాదు. అంటే ఉదాహరణ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైట్ ఉంది, దీనికి వైట్ తీసారు, వైట్ వస్తుంది. రెడ్ తీస్తే రెడ్ లైట్ వస్తుంది. కానీ లోపల ఉన్న బల్బ్ ఒకటే, బయట ఉన్న కవర్ బట్టి మన కలర్ ఎలా మారిపోతుందో మన ఆత్మ ఎప్పుడు ప్యూర్గానే ఉంది. ఈ ఆరా డిస్టర్బ్డ్గా ఉంది అనుకోండి, ఈ ఆరా ఈజ్ కవర్ అనుకోండి, కాసేపు
ఈ కవర్ పాడైంది అనుకోండి, అక్కడ నుంచి గ్రహం మీకు పాజిటివ్ ఇస్తున్నా ఈ కవర్ యొక్క రిఫ్లెక్షన్ వల్ల మీకు లోపల అందేది నెగిటివ్ అందుతూ ఉంటుంది. ఎలా అయితే లైట్ ఈజ్ క్లియర్, మీరు క్లియర్, కానీ మధ్యలో ఉన్న కవర్ మీకు డిఫరెంట్ కలర్ని ఇస్తుంది కదా. ఆ రకంగా ఏమవుతుందంటే ఈ ఆరా క్లియర్గా లేకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఆరా క్లియర్ చేసేది ఏమిటి అంటే నిత్యము దేవత ఆరాధన ఇంట్లో లేదా ఏదైనా ఆలయానికి వెళ్ళడం నిత్యం. అప్పుడప్పుడు క్షేత్ర దర్శనాలు చేసుకోవడం, నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒకసారి క్షేత్ర దర్శనాలు చేసుకోవడము, ఇటువంటివన్నీ పుణ్యకార్యాలు చేయడము, మంచి వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇవన్నీ కూడా మీ ఆరాను పెంచుతుంది. మంచి పనులు చేస్తే కూడా ఆరా పెరుగుతుందమ్మా. నలుగురు సహాయపడుతున్నారు అనుకోండి, మీకు తెలియని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది చూసారా, అబ్బా నేను మంచి పని చేశానని ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ ఎలా వస్తుంది, మీ ఆరా క్లియర్ అయినప్పుడు వస్తుంది. మీరు ఒక్కోసారి అబ్బా ఒక డల్గా ఉన్న ఆరా అప్పుడు డౌన్ స్టేజ్లో ఉందని అర్థం. సో మంచి పని చేస్తే కూడా ఆరా క్లియర్ అవుతుంది. ఆ రకంగా చేసి ప్రదక్షిణాలు ఈ రకంగా కానీ చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. గురువుగారు, శివాలయంలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ప్రసాదం తీసుకెళ్ళకూడదు అంటారు కదా, ఎందుకు అలా? ఎందుకంటే శివుడు ఒక వరం ఇచ్చాడు. శివుడు నాకు ఏదైతే భక్తులు సమర్పిస్తారో అది నీకే అని వరం ఇచ్చాడు అన్నమాట అతనికి. అందుకని అతనికి చెందుతుంది అంటారు. అతను వరం వల్ల, అంతేగాని తీసుకెళ్ళిపోతే ఆయన ఏదో ఇబ్బంది పెడతారు అలాగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీకు మీ పై అధికారులు ఎవరో మీకు అని ఇచ్చారు, మీది వేరే వాళ్ళు పట్టుకుపోతే పట్టుకెళ్ళకూడదు కదా అలా. అంతేగాని మరొకటి ఏం కాదు. తీసుకెళ్తుంటారు అంటే అతనికి వరం ఇచ్చాడు, ఆయన భక్తికి మెచ్చి అతనికే చెందాలని చెప్పి వరం ఇచ్చాడు అనమాట. అందుకని అట్లా.